హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే చింతపండు పులిహోర నేను మీకు మేము ఎలా చేసుకున్నామో షేర్ చేయాలనుకుంటున్నాను. చూసారు కదండి, ముందుగా బాండలు పెట్టుకున్నాము. తర్వాత కొంచెం నూనె వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. తర్వాత యాజ్ యూజువల్గా పోపు గింజలు, పచ్చిశనగపప్పు, మినపప్పుని అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల అవి లోపల నుంచి ఫ్రై అవుతాయి, మంచి టేస్ట్ అలాగే స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత మేము కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము. ఇది చింతపండు పులిహోరలో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల అది మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. అలాగే తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేస్తాను, చెప్పాను కదా, లోపల నుంచి ఫ్రై అవుతాయన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మేము దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాము. తర్వాత ఈ చింతపండు పులిహోర కోసం రైస్ని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాము. రైస్ పొడి పొడిగా రావాలంటే నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పున్నాను, ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను. అన్నం ఉడికేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని దానిలో వేసినట్లయితే అన్నము అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మేము పెట్టుకునేసిన పోప్ని రైస్లో ట్రాన్స్ఫర్ చేసేసాము అండ్ వీటిని కలుపుకునేస్తున్నాం అన్నమాట. చింతపండు పులిహోర అని చెప్పి చింతపండు వేయలేదు అని చూస్తున్నారా? అదే అన్నమాట ఈ వీడియో స్పెషల్. మేము చింతపండుని ఆల్రెడీ ఇంతకు ముందుగానే నానబెట్టుకొని దాన్ని కూడా ఉడకబెట్టామండి. చింతపండును కూడా కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఆ చింతపండుని ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీని పులిహోరలోనే కలిపేసాం. చూసినట్లయితే మీరు చూసారు కదా, కలిపేసేసి ఇది ఒక రకమైన టేస్ట్ అండి, ఇది ఒక కొత్తగా అన్నమాట. అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆ చింతపండుని పులుపు చూసుకుంటూ చింతపండుని అలాగే కలిపేసుకోవాలి రైస్లో. మొత్తం ఈక్వల్గా కలిసిన తర్వాత దానిలో ఉంటుంది కదండి డస్ట్, దాన్ని వేరు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి దీనిలోనే కొంతమంది పచ్చిమిరపకాయలు అండ్ ఆవాలు రెండింటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి దాన్ని కూడా ఈ పులిహోరలో యాడ్ చేస్తారు. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. మేము ఎప్పుడూ అలాగే చేసుకుంటామండి, అత్తయ్య అలాగే చేస్తారు. ఈసారి నేను మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మేమైతే నేను మీకు చెప్పినటువంటి కన్సిస్టెన్సీ, ఆ పచ్చిమిరపకాయ ఆవాలు కన్సిస్టెన్సీ అనేది నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఇలా కలుపుకొని ఆ చింతపండులో ఉండే తొక్కులన్నిటినీ మేము తీసేస్తూ వచ్చామన్నమాట. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అలా బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఈరోజైతే వీడియో ఇదండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా చింతపండు పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదండి, నేను వీడియో అయితే ఇదన్నమాట. అండ్ మేము దీనిలో కొంచెం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసాం. అదేంటంటే నేను మీకు ఇంతకుముందు చూపించినటువంటి అత్తయ్య చేతి 5 రకాల పొడులు అన్న కొటేషన్లో నేను మీకు చూపించాను సాంబార్ పొడి అనేది.
మేము లాస్ట్లో ఈ పులిహోరలో సాంబార్ పొడి 2 స్పూన్స్ యాడ్ చేసామండి. దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాంబార్ పొడి అండ్ నేను చెప్పినటువంటి పచ్చిమిరపకాయలు, ఆవాలు వేసినా కూడా, 2 వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.